మున్సిపాలిటీ దక్కించుకొని బోని కొట్టిందని మాత్రం చెప్పవచ్చు సార్. ఓకే 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 సో ఆదిలాబాద్ నుంచి రాజు పటేల్ కూడా ఉన్నారు. రాజు పటేల్, సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఏ మున్సిపాలిటీస్ లో ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు ఇప్పటివరకు అందిన ఫలితాల మేరకు? ఆదిలాబాద్ జిల్లా సంబంధించి మనకు ఆసిఫాబాద్కి వెళ్తే ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బోని కొట్టింది. సో మనం అనుకున్నట్టే ఎక్కువగా 7 వార్డుల్లో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. అందులో ఇప్పటికే 2 వార్డులను కైవసం చేసుకుంది. ఆసిఫాబాద్ మున్సిపల్ వార్డు 15లో బీఆర్ఎస్ పార్టీ 58 ఓట్లతోటి గెలిచింది. గెలిచిన అభ్యర్థి పేరు గుబడే నాగుబాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 58 ఓట్లతోటి బీఆర్ఎస్ అభ్యర్థి గుడే నాగుబాయి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డులో గెలిచారు. అలానే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వార్డు 3లో బీఆర్ఎస్ అభ్యర్థి మొంగురే ఓవరాల్ గా ఏ మున్సిపాలిటీలో ఎంతో చెప్పండి, ఎందుకంటే ఓవరాల్ గా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో అయితే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. సో సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ కు వచ్చింది ఆసిఫాబాద్. సో ఉత్కంఠ రేపుతున్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ మంచిర్యాల జిల్లాకు వచ్చేసి కేతన్పల్లి మున్సిపాలిటీ చెన్నూరు నియోజకవర్గంలోని మంత్రి వివేక్ వెంకట స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీలో అయితే సిపిఐ పార్టీ ఫస్ట్ బోర్డు కొట్టింది వార్డు 22లో. తర్వాత బీఆర్ఎస్ కూడా, అంటే ఇప్పటి వరకు అయితే వెలువడించినటువంటి అధికారికంగా 2 వార్డులలో, ఒక వార్డులో సిపిఐ గెలిచింది, ఒక వార్డులో బీఆర్ఎస్ గెలిచింది. మరొక 2 వార్డులలో కూడా బీఆర్ఎస్ ఉంది, మరొక 2 వార్డుల్లో సిపిఐ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి రిజల్ట్ ప్రకారం ఇంకా ఎక్కడ కూడా లీడ్ లోకి తీసుకోలేదు. చెన్నూరులో అయితే 5 వార్డులలో చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చింది. మంచిర్యాలలో మొత్తం కార్పొరేషన్ 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పటి వరకు 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. బీజేపీ 8 వార్డులు, అలానే బీఆర్ఎస్ పార్టీ 6 వార్డుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సో ఆదిలాబాద్ జిల్లాలో కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే కూడా అక్కడ కూడా రిజల్ట్స్ లీడ్ లోకి వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కొన్ని పోస్టల్ బ్యాలెట్లు బీజేపీ అభ్యర్థులకు అక్కడ ఎక్కువగా రావడం జరిగింది. భైన్సాలో అనుకున్నట్టుగానే ఎంఐఎం కొనసాగుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లు బీజేపీ వాళ్ళకు కూడా అక్కడ ఎక్కువగా పడ్డట్టుగా ఇప్పుడు మామూలు రిజల్ట్ వచ్చినా చెప్పండి, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ 1-2 ఓట్లు దాని వల్ల పెద్ద లేదు. ఓవరాల్ గా అదే కానప్పుడు నిర్మల్ కి వచ్చేసి అయితే బీజేపీ లీడ్ లోకి వస్తుంది. బీజేపీ వర్సెస్ అక్కడ కాంగ్రెస్ కొనసాగుతుంది. నిర్మల్ లో బైన్సాలో 1 సైడ్ గా ఎంఐఎం వస్తుంది. సో ఖానాపూర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పటి వరకు ఖానాపూర్ రిజల్ట్స్ కనుక చూసుకుంటే 6 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వాటికే అక్కడ లీడ్ వస్తుంది. ఇక లక్ష్మీపేటకు వచ్చేసి అయితే 10వ వార్డుకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థి అనారోగ్యంతో ఎల్లమ్మ మృతి చెందడం జరిగింది. సో అక్కడ రిజల్ట్స్ ఎలా ఉందో చూడాలి. కాంగ్రెస్ లక్ష్మీపేటలో ఇప్పటి వరకు 4 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. లక్ష్మీపేటలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. దానిలో 4 వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. సో చెన్నూరులో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతుంది. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతుంది. అటు బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్ లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. ఏదైతే మన కేతన్పల్లి, ఆసిఫాబాద్, కేతన్పల్లి ఏమో బీఆర్ఎస్ తో పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ, అలానే ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ కాగజ్నగర్ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీకి ఆల్రెడీ ఒక అభ్యర్థి అక్కడ గెలుచుకోవడం జరిగింది. అక్కడ లీలో ఉంది భరత్. ఓకే 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 థ్యాంక్ యూ. సో మనతో పాటు మానవతరాయ్ జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మానవతరాయ్ గారు, సో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం చూస్తే ఏమనిపిస్తుంది? తొలి మున్సిపాలిటీ ఫలితం వచ్చింది. ఎవరు మానవతరాయ్ గారు ఉన్నారా, ఇందిరా శోభన్ గారు ఉన్నారా? మానవతరాయ్ గారు. ఎస్, గడ్డిపోతారం మున్సిపాలిటీలో 3 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 14 బీఆర్ఎస్. ఇప్పటి వరకు మున్సిపాలిటీ రిజల్ట్స్ 2 వచ్చాయి. ఒకటి నందికొండ మీ ఫేవర్ లో ఉంది, 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. గడ్డిపోతారం మాత్రం పటాన్చెర్లో జలక్ తగిలింది. అవుట్ ఆఫ్ 18 14 బీఆర్ఎస్ కు వచ్చాయి. ఎస్ మానవతరాయ్, ఈ ఫలితాలు ఇంకా కాంగ్రెస్ జోరైతే కనపడుతుంది. మధ్యాహ్నానికి పూర్తి సంపూర్ణమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందే ఇవాళ ఫలితాలు మన వాళ్ళు వీళ్ళు సర్వే ఫలితాలు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. కానీ ముందుగానే ఎన్నిక జరగక ముందే 90% మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు మేము కైవసం చేసుకుంటామని చెప్పి
చెప్పడం జరిగింది. దానికి కారణం ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, మా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఓకే ఓకే, అంటే ఓవరాల్ గా ఇంకా రిజల్ట్ రాలేదు, బట్ గడ్డిపోతారంలో మీకు ఎందుకు షాక్ తగిలింది? పటాన్చెరులో అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయి. గుమ్మడి దళ కూడా బీఆర్ఎస్ వైపుగా వెళ్తున్నట్టు తెలుస్తుంది, అది కూడా సేమ్ పటాన్చెరుకు సంబంధించిందే. పటాన్ గూడెం మహిపాల్ రెడ్డి కొంత ఆయన సందిగ్ధంలో ఉంటాం అటు ఇటు, తర్వాత చివరి నిమిషంలో బీఆర్ఎస్ వైపు ఆయన తిరగటం, ఆ బీఆర్ఎస్ కు ప్రచారం చేయటం, దానివల్ల కొంత ఉన్నది. కాంగ్రెస్ నుంచి మధువును తర్వాత ఇద్దరు కలిసి ప్రయత్నం చేసినా సరే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కానీ ఇంకా పూర్తిగా రావాలి, చూద్దాం, వేచి చూద్దాం. అదేవిధంగా మెదక్ లో కూడా మనం మొదటి నుంచి అనుకున్నాం, మనం మెదక్ గానీ ఈ ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ప్రతికూల రిజల్ట్స్ అంటే మల్లారెడ్డి ఉన్న దగ్గర అలియాబాద్, తర్వాత మూడుచింతలపల్లిలో నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది, మెదక్ జిల్లాలో నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది, ఆదిలాబాద్ జిల్లాలో నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది. ప్లస్ ఆదిలాబాద్ జిల్లాలో క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అక్కడ అడ్వాంటేజ్, మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్న దగ్గర సిపిఐ బీఆర్ఎస్ రెండూ కలిసి అక్కడ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడ్వాంటేజ్ ధర్మపూర్లో 5-5 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ములుగులో మంచి రిజల్ట్ ఉంది, కొల్లాపూర్లో 6 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్, కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు. సో జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, వీళ్ళు ముగ్గురు కూడా చాలా మంచి రిజల్ట్ ఇప్పటి వరకు తీసుకొస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఇది. ఏమంటారు, ఎన్ని మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ 50% పైగా డైరెక్ట్ గా మీకు వచ్చే అవకాశం ఉంది? 116 మున్సిపాలిటీల్లో 116లో చెప్తున్నా కదా, సర్వేలు వీళ్ళ ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు చెప్పిన 80% అంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మేమంతా కూడా ధీమాతో ఏంటంటే నియర్లీ అది దాటే అవకాశం కూడా ఉంది. 90% అని ముందే చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి ఇప్పుడు నల్గొండ, ఖమ్మం ఈ కొన్ని ప్రాంతాల్లో కూడా తప్పకుండా 100% కాంగ్రెస్ పార్టీనే మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటది. వరంగల్లో ఉన్నటువంటి అంశం కూడా అంతే. కాకపోతే మేము మొదటి నుంచి కూడా ఒకటే, మెదక్ కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో ఆడ కొంత వాళ్ళ ఆధిక్యత, బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత అనేది ఉన్నది. ఇక కార్పొరేషన్ల విషయానికి వచ్చినట్లయితే గతాన్ని ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే నిజామాబాద్, కరీంనగర్ మీద చర్చ జరుగుతుంది. కానీ అది కూడా మధ్యాహ్నం తర్వాత ఫలితాలు ఏమైనా జరగవచ్చు, తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో అట్లాంటి 28 స్థానాలు బీజేపీకి రావడం జరిగింది నిజామాబాద్ లో, 16 ఎంఐఎంకి, 13 బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఈసారి పటిష్టమైనటువంటి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారు స్థానిక నిజామాబాద్ చెందిన వ్యక్తి కావటం, కొంత ఈసారి పరిస్థితులు కూడా మారుతాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే ఫలితాలు కూడా మధ్యాహ్నం లోపు రాబోతున్నాయి. ఓవరాల్ గా మానవతరాయ్ గారు బ్రీఫ్ గా చెప్తారు, ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ నిమిషం కొత్తగా వస్తుంది. సో బ్రీఫ్ గా చెప్పండి, వచ్చిన గెస్ట్లు కూడా 30 సెకండ్స్ లో. రేవంత్ రెడ్డి గారు పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మున్సిపాలిటీల వరకు పోవటం, పంచాయతీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఏ విధంగా ప్రభావితం చూపినావో, 3,10,00,000 మందికి ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలకు తెల్ల సన్నబియ్యం ఇస్తాను, మున్సిపాలిటీలో కూడా అది అమలవుతుంది. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భూపాలపల్లి మున్సిపాలిటీ తెలుస్తుంది. భూపాలపల్లిలో 3 వార్డులు వచ్చాయి, 3 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ ఆధిపత్యం కనిపిస్తుంది. మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ బోని చేసింది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ బోని చేసింది. సో ఓవరాల్ గా రిజల్ట్స్ వస్తున్నాయి. కొల్లాపూర్ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 2/3 మెజార్టీ కంటే కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి. మేడ్చల్ జిల్లాలో సర్ప్రైజ్ రిజల్ట్, 3 మున్సిపాల్లో కూడా బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ 4, కాంగ్రెస్ 3. అలియాబాద్ లో బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1. 3 చింతలపల్లిలో 5 బీఆర్ఎస్, కాంగ్రెస్ 2. సో ఓవరాల్ గా ఇది సిచ్యువేషన్. ఎస్, అక్కడ అలియాబాద్ లో గానీ 3 చింతలపల్లి గానీ ఎందుకు నెగిటివ్ రిజల్ట్ ఉంది మానవతరాయ్ గారు? అదే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎట్లాగూ మీరు అన్నట్టు ఇందాక మల్లారెడ్డి గారు ఇట్లాంటి ఉన్న వాళ్ళ ప్రభావం కొంత మేరకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్ లో మీరు వెనుకంజ వేస్తున్నారు. పటాన్చెర్లు, గడ్డిపోతారం కొత్త మున్సిపాలిటీ, గుమ్మడిదల కొత్త మున్సిపాలిటీ, ఇవన్నీ కొత్త మున్సిపాలిటీసే. అంటే నేను చెప్పాను కదా, ఎమ్మెల్యే చివరికి అటు ప్రయత్నం చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారడం కొంత మేర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. జగిత్యాలకు సంబంధించి 28వ వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్స్ జీవన్ రెడ్డి వర్గీయులు చాలా మంది అక్కడ పోటీ చేశారు. ఇప్పటి వరకు 2 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్ ఉన్న పరిస్థితి మనకు
కనిపిస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ నుంచి కురువా విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు, ఓవరాల్ గా రిజల్ట్ చూస్తే కనుక ఓకే, మీ గడ్డిపోతారం మెదక్ జిల్లాలో కానీ మేడ్చల్ జిల్లాలో బాగుంది. బట్ ధర్మపురి, హుజురాబాద్, ఆ తర్వాత మిగతా చోట్ల చూసుకుంటే కనుక కొల్లాపూర్ మీ సొంత జిల్లా, మీ పక్క కాన్స్టిట్యున్సీ అనుకుంటా, కొల్లాపూర్లో జూపల్లి ప్రభంజనం కనిపిస్తుంది, ములుగులో సీతక్క ప్రభంజనం, ధర్మపూర్లో అడ్డూరు లక్ష్మణ్ ప్రభంజనం. సో మంత్రులు బాగానే రిజల్ట్ తీసుకొస్తున్నారు. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్. భరత్ గారు, ఈ ఎన్నికలను ఎట్లా చూడాలంటే 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 130 ఎన్నికలకి 130 మున్సిపాలిటీలకు 122 టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 బీజేపీ గెలిచింది, 2 ఎంఐఎం గెలిచింది. ఆ 4 కాంగ్రెస్ పార్టీ 2 పొత్తు పెట్టుకుంది, మక్తలు, మణికొండలో. అది మీకు కూడా తెలుసు, మీరు కూడా మణికొండ వాస్తవిలే. అప్పుడు ఏది బీజేపీ కాంగ్రెస్ కలిపి అక్రమ పొత్తు పెట్టుకుని 2 మున్సిపాలిటీలు బీజేపీ అట్లా వచ్చినాయి, బీజేపీ కాంగ్రెస్ కలిపి వచ్చినాయి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు వరకు వస్తున్నటువంటి మున్సిపాలిటీల లెక్క ప్రకారం చూస్తే దాదాపు 5 మున్సిపాలిటీలు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ విజయం నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే గడ్డిపోతారం కావచ్చు, గుమ్మడిదల కావచ్చు, కాతనపల్లి కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, లాంటి కొన్ని మున్సిపాలిటీ, మెదక్ కూడా దాదాపుగా 6 వార్డులు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. చాలా వార్డులు ఇప్పుడు అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడుచింతలపల్లి కావచ్చు, అలియాబాద్ కావచ్చు, ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం. నాకు తెలిసి మా అంతర్గత సర్వే ప్రకారంగా 40 మున్సిపాలిటీలు గెలుస్తాయని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ చూస్తున్నట్లయితే, ఫలితాలు చూసినట్లయితే 50 పైచిలకు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం అనే అభిప్రాయం మాకు కలుగుతా ఉంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇది తొందరపాటి చర్యనే అవుతుంది మాట్లాడము. మధ్యాహ్నం 2 తర్వాత పూర్తి స్థాయిలో కొంత ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోబోతా ఉంది. మా పార్టీ శ్రేణులు చాలా విరోధంగా పోరాటం చేసి మరిపేడలో 12వ వార్డు ఇండిపెండెంట్, 9వ వార్డు కాంగ్రెస్, 8వ వార్డు కాంగ్రెస్, 13వ వార్డు బీఆర్ఎస్, 3వ వార్డు బీఆర్ఎస్, 6వ వార్డు కాంగ్రెస్, 2వ వార్డు బీఆర్ఎస్, 5వ వార్డు బీఆర్ఎస్. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1. మరిపేట మహబూబాద్ కిందికి వస్తుంది. 4 బీఆర్ఎస్, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1. వరంగల్ జిల్లాలో, మెదక్ జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో కొంత బెటర్ రిజల్ట్స్ బీఆర్ఎస్ కనబడుతున్నాయి. ఇప్పుడు మా పార్టీ మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉస్మానియా విద్యార్థి నాయకుడు బాలకృష్ణ గారి నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఎన్ని రకాల కుట్రలు చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు అయితే స్వయాన్ని ఒకవైపు పోలింగ్ జరుగుతా ఉంది, ఇంకొక వైపు ఆయన బైక్ మీద వెళ్లి పైసలు పంచుతూ ప్రచారం చేసినటువంటి పరిస్థితి చూసినాం. అయినప్పటికీ కూడా కేతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ విజయం కైవసం చేసుకున్నది. మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ వశం అయిపోయింది. ఆల్రెడీ ఫలితాలు కూడా ప్రకటించిండు. చెన్నూరులో కూడా మేము గెలిచే అవకాశం ఉంది, నిజామాబాద్ లో చాలా నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది, మెదక్లో గెలిచే అవకాశం ఉంది, కరీంనగర్ లో గెలిచే అవకాశం ఉంది, వరంగల్ జిల్లాలో గెలిచే అవకాశం ఉంది, నల్లగొండ జిల్లాలో చాలా స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ స్థానాల్లో మేము గెలవబోతా ఉన్నాం. మంత్రులు విచ్చలవిడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయాన టెలికాన్ఫరెన్స్ ఉద్యోగ సంఘాల నాయకులు ఏమంటే ఓటు అడగడం అనేది ఇంపార్టెంట్. ఓటు ఎవరైనా అడగొచ్చండి, ఓటు అడగడంతో పాటు ఒక ప్రలోభాలకు గురి చేయడం అన్నట్టు. మీరు మాకు ఓటు వేయకపోతే, మీ బ్యాలెట్ ఓట్లు మాకు రాకపోతే మీ సమస్యలు పరిష్కరించము, మీకు సస్పెన్షన్లు చేస్తాము, మిమ్మల్ని చాలా వేధింపు చేస్తామని చెప్పేసి మంత్రులు స్వయం రంగంలో దిగి ఈరోజు విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేసిండు. డబ్బు మద్యం ఏరులై పారింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఈ రోజు 6 గ్యారంటీలు, 420 హామీలకు ఈరోజు చరమ గీతం పాడబోతా ఉంది తెలంగాణ సమాజం. కేసీఆర్ గారి నాయకత్వమే అవసరం ఉంది ఈ రాష్ట్రానికి, బీఆర్ఎస్ పార్టీ రావాలి అనేటువంటి ఒక ఫలితాలు కూడా ఈ రోజు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీకి శ్యామ్ సుందర్ వరయోగ్ గారు అనలిస్ట్ ఉన్నారు, చాలా సేపటి నుంచి ఉన్నారు. ఒకసారి తీసుకుందాం. వరయోగ్ గారు, ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ మీరు 30 seconds లో విశ్లేషించాలంటే ఏం చెప్తారు ఓవరాల్ గా? అంటే ఒకటి, జనరల్ గా అయితే స్థానిక ఎన్నికలు అనేవి అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ బీఆర్ఎస్ కొంత ఫలితాన్ని సాధిస్తున్నప్పటికీ కూడా, అట్లాగే బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటున్నాయి. కాకపోతే అధికార పార్టీకి అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఇవన్నీ అనుకూలంగా పనిచేస్తుంటాయి. కాబట్టి అధికార పార్టీకి రిజల్ట్ అనుకూలంగా వచ్చినంత మాత్రాన అధికార పార్టీ మీద పూర్తిగా పాజిటివ్ ఉన్నట్టు కాదు, ప్రతిపక్షాలకు రిజల్ట్ అంతంత మాత్రంగా వచ్చినంత మాత్రాన ప్రతిపక్షాల మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నట్టు కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా
ఆ పార్టీకి కొంత ఎడ్జెస్ అనేవి మాత్రం స్థానిక ఎన్నికల్లో ఉంటాయి. ఓకే కాబట్టి ఇవే ఎన్నికల ఫలితాలు రేపు అసెంబ్లీలో కూడా ప్రభావం చూపుతాయి అనుకోవడానికి కూడా లేదు. అది క్లియర్, అసెంబ్లీలో ప్రభావం చూపుతే లేదు. బట్ అధికార పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉండాలి. ఎంత మేరకు అడ్వాంటేజెస్ ఉంటాయి? 90% అడ్వాంటేజ్ వస్తుందా, 90% గెలుస్తుందా, లాస్ట్ టైం గెలిచినట్టు తక్కువ గెలుస్తుందా అన్నది ఇక్కడ మన క్రైటీరియా మీరు చెప్పినట్టు తీసుకోవాలి. అయితే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రభావం కూడా చాలా వ్యక్తిగతంగా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తెలిసిన అభ్యర్థులు ఉంటారు కాబట్టి అక్కడ పార్టీల పరంగా కంటే ఆ వ్యక్తిగత విషయాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఎన్నికల ఫలితాలపై. ఓకే 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 సో మనతో పాటు ప్రస్తుతం ఒకసారి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ నేను చదువుతాను. జిల్లాల వారీగా నేను చెప్తాను, జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా ఉందని చెప్పి. ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం